చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు 8 మంది కాంగ్రెస్ లోక్సభ సభ్యులు సస్పెన్షన్ ఎత్తివేత లోక్సభ స్పీకర్ సస్పెన్షన్ ఎత్తివేసిన తర్వాత గాంధీ విగ్రహం వద్ద నివాళులు అర్పించిన 8 మంది కాంగ్రెస్ ఎంపీలు సభలోకి ప్లకార్డులు తేవద్దు, వెల్లోకి రావద్దని స్పీకర్ చెప్పారు. సభను డిస్టర్బ్ చేయాలని మేము అనుకోవడం లేదు. ఎన్నో ఆశలతో మమ్మల్ని ప్రజలు పార్లమెంటుకు పంపించారు. లోక్సభ స్పీకర్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. ఎల్పీజీ, అమెరికా టారిఫ్స్ పై సభలో చర్చ చేపట్టాలి. సభలో ప్రజా సమస్యలపై చర్చకు స్పీకర్ అనుమతి ఇవ్వాలి. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడేటప్పుడు అడ్డు తగలకుండా స్పీకర్ చర్యలు తీసుకోవాలి. సభ సజావుగా జరగాలని మేము కోరుకుంటున్నాము. సస్పెన్షన్ రివోక్ చేసేటప్పుడు రానున్న రోజులలో ప్లేకార్డులు కానీ వెల్స్లో కానీ రావద్దు, హౌస్ని డిస్ట్రక్ట్ చేయొద్దు అని చెప్పి అందరూ కూడా నాయకులు మాట్లాడారు. డెఫినెట్గా మేము కూడా పార్లమెంట్లో ఎట్టి పరిస్థితిలో డిస్ట్రక్ట్ చేయాలనుకోవట్లేదు. మమ్మల్ని ఎంతోమంది ప్రజలు గెలిపించి ఈ స్థాయికి తీసుకొచ్చి ఇక్కడ మమ్మల్ని ఒక నాయకుడిగా నిలబెట్టినటువంటి పరిస్థితి. వాళ్ళ సమస్యల మీద మాట్లాడాలని మేము సమస్యల మీద మాట్లాడేటప్పుడు స్పీకర్ గారు ఒకటి ఈరోజు లక్ష్మణ్ రేఖ గీసి రెండు ప్రతిపక్షాలు కానీ రూలింగ్ పార్టీ కానీ ఈ సభ మర్యాదలు పాటించాలని చెప్పారు. డెఫినెట్గా సభ మర్యాదలు పాటించడానికి మేము ముందుకు వస్తాం. స్పీకర్ గారు చెప్పింది అన్ని కూడా మేము సక్రమంగా నిర్వహిస్తాం. కానీ స్పీకర్ గారు ఒక అర్థం చేసుకోవాలి, ప్రతిసారి ఇది ఎల్పీజీ కానీ గతంలో ఉన్నటువంటి యూఎస్ టారిఫ్స్ మీద కానీ చర్చ చేయమని అపోజిషన్ పార్టీ లీడర్లు అడిగినప్పుడు చర్చకు తావు లేకుండా చేస్తారు. కాబట్టి స్పీకర్ గారు నిష్పక్షపాతంగా చర్చలకు ప్రజా సమస్యల మీద చర్చలు తీసుకురావాలి. చర్చలు జరిగేటప్పుడు రాహుల్ గాంధీ గారు కానీ ఏ అపోజిషన్ లీడర్ అయినా మాట్లాడేటప్పుడు వీలైనంత వరకు వారిని మాట్లాడేటప్పుడు కొంతమంది బీజేపీ సభ్యులు డిస్ట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ డిస్ట్రాక్ట్ చేసే సమయంలో స్పీకర్ గారు డెఫినెట్గా అటువంటి పరిస్థితి రాకుండా చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మాకేమీ ధర్నాలు చేయాలనో ప్లేకార్డులు ప్రదర్శించాలన్న ఉత్సాహం లేదు. మాకేందంటే అందరినీ కలుపుకొని పోవాలి, అన్ని సమస్యలు పరిష్కారం చేయాలి, హౌస్ కూడా బ్రహ్మాండంగా నడవాలన్న ఆలోచనతో ముందుకు పోతున్నాం తప్ప మేము హౌస్ని డిస్ట్రాక్ట్. ఈ రోజు మేమందరం కూడా గాంధీ గారి విగ్రహం దగ్గరికి అందరం సభ్యులం వచ్చినాం. సస్పెన్షన్ ఎక్కిన తర్వాత ఇప్పుడే పార్లమెంట్ లోపలికి మాణిక్ ఠాగూర్ గారు అందరం కూడా కలిసిపోతున్నాం. రానున్న రోజులలో ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తాం. గాంధీ గారి దగ్గర కూడా ఎందుకు వచ్చినామంటే ఆయన ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశగా మాకు ధైర్యం ఇవ్వాలని కోరుకుంటూ ఇక్కడ నుంచి మేము పార్లమెంట్కి బయలుదేరాం.